జెనెటిక్ లోపం వల్ల అబార్షన్స్ అవుతాయా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల కొన్నిసార్లు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎప్పుడు అవుతుంది అంటే యాక్చువల్గా ఎందుకు అవుతుంది? ఎగ్ మామూలుగా రిలీజ్ అయిన తర్వాత దాంట్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా అవునా, తర్వాత స్పర్మ్లో డిఎన్ఏ అనేది సరిగ్గా లేనప్పుడు, జెనెటిక్ మెటీరియల్ డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు అబ్నార్మాలిటీస్ అనేది ఉంటాయి. ప్లస్ అబ్నార్మల్ ఎంబ్రియో ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అవుతుంది. కానీ ఆ తర్వాత కొన్ని 6 వీక్స్ తర్వాత పెరగడం అనేది ఉండదు. అంటే 6 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక పెరగకపోవడం వల్లనో, లేకపోతే పెరిగిన తర్వాత సడన్గా హార్ట్ బీట్ అనేది ఫామ్ కాకపోవడమో, హార్ట్ బీట్ అనేది ఫామ్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్కాన్లో హార్ట్ బీట్ అనేది కనిపించకపోవడమో, ఇలాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం. సో మామూలుగా ఏంటంటే హార్ట్ బీట్ అనేది అంటే గుండె చప్పుడు బిడ్డకి ఫామ్ అయ్యేది గర్భసంచిలో ఉన్నప్పుడు 6 వారాల తర్వాత ఫామ్ అవుతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే 6 వారాల్లోనో లేకపోతే 7 వారాల్లోనో కొంచెము గుండె చప్పుడు లాగా కనిపించిన తర్వాత అది కన్ఫర్మ్గా 8 వారాల తర్వాతనే తెలుస్తుంది. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఏమవుతుంది అని అంటే ఫస్ట్ 3 నెలల లోపల అబార్షన్స్ అవుతున్నాయి అంటే 80% వరకు ఖచ్చితంగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్లనే అవుతుంది. ఈ XXXY క్రోమోజోమ్స్ అనేది లేకపోతే 46 దాంట్లో నంబర్ తప్పు ఉండడం వల్లనో ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవ్వదు. సో ఇలాంటి కండిషన్స్లో అబార్షన్ అయ్యే రేట్ చాలా వరకు ఎక్కువ ఉంటుంది. ఇంకో కండిషన్ ఏంటి అని అంటే ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే తల్లికి కానీ తండ్రికి కానీ, అంటే ఎవరైతే పేరెంట్స్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళల్లో ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండడం. అంటే 35 ఏళ్ళు 38 ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళల్లో మన ఇండియా ప్రకారంగా కొంచెం జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. జెనెటిక్గా ఆ క్రోమోజోమ్స్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు అబ్నార్మల్గా లింక్ అయ్యో బ్యాండ్ అయ్యేటప్పుడు ఆ బ్యాండ్స్లలో ప్రాబ్లం ఉండేటప్పుడు అబార్షన్స్ అవుతాయి అనమాట. ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన తర్వాత కొన్నిసార్లు బేబీస్కే అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటి అని అంటే అందుకనే ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం 35-36 ఇయర్స్ టైంలలో పెళ్ళి అయ్యింది, 1 year 2 years అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఆడవాళ్ళల్లో ఒక్కొక్కసారి మామూలుగా ఎగ్స్ అనేది ఎన్ని ఉన్నాయి అని చూసుకోవాలి. మగవాళ్ళల్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ సెమెన్ అనాలిసిస్ చెక్ చేయించుకుంటే మాత్రం మనకి కొన్ని కండిషన్స్ అనేది రూల్ అవుతాయి. ఈ తర్వాత ఒకవేళ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో మనకి యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఒక 40-50% ఉంటాయి. సో ఇలాంటి ఎంబ్రియోస్ని పెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిన తర్వాత కొంతమందికి అబార్షన్స్ అయ్యే రేట్ చాలా వరకు ఉంటుంది. సో అది కూడా ఏంటి అంటే మదర్ ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, హస్బెండ్ స్పర్మ్స్ ఫ్యాక్టర్స్ వరకు కూడా ఉండొచ్చు. కొన్ని కండిషన్స్లో ప్రీవియస్గా కొంచెం అబ్నార్మల్ బేబీస్ పుట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో అబ్నార్మల్గా బేబీస్ ఎక్కువ పుట్టి చనిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే 6 నెలలకో 5 నెలల్లోకో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ఒకవేళ ప్లాన్ చేసుకుంటే PGTA అంటే ఆ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో అది ఒక బయాప్సీ లాగా టెస్ట్ చేయించుకొని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా తెలుసుకొని మనము అవి ఏమీ లేని దాన్ని ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మాత్రం సక్సెస్ రేట్ అనేది చాలా ఉంటుంది. సో ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నా కానీ 10-15% ఉంటుంది. ఎర్లీ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మాత్రం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అబ్నార్మల్ బేబీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువనే ఉంటాయి. అండ్ ఈవెన్ వాళ్ళలో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. సో అందుకని ప్రీ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది టాబ్లెట్స్ తీసుకొని అబార్షన్ రేట్ని మనం తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే కొన్ని కండిషన్స్లో బ్రెయిన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడము, తర్వాత స్పైన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడము ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడాను జెనెటికల్గా ముందే ప్లాన్ చేసుకొని మనము ప్రీనేటల్గా టాబ్లెట్స్ వేసుకొని ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమంగా 10-15% ఉంటాయి. సిజేరియన్ అయ్యాక ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ రావడానికి కష్టం అవుతుందా అని కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. నమస్తే అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. యాక్చువల్గా ఏంటి అంటే సిజేరియన్ సర్జరీ కరెక్ట్గా చేసినప్పుడు
రెస్ట్ కరెక్ట్గా తీసుకొని మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడుకొని ఒక 3 months నుంచి 6 months వరకు కరెక్ట్గా అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్స్ అన్ని చేంజ్ చేసుకుంటూ రావచ్చు. ఆ 3 నెలల నుంచి 6 నెలల్లో ఉండేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఏంటి అని అంటే ఆ సర్జరీ చేసిన తర్వాత ఏ ఇన్ఫెక్షన్స్ రాలేదు అని అంటే గనక గర్భసంచికి చాలా వరకు ఏమి హామ్ ఉండదు. కానీ కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు సరిగ్గా ఉండకపోవడము, బాడీ నేచర్ సరిగ్గా లేకపోవడము, ఇంకోటి ఏంటి అని అంటే రక్తం తక్కువ ఉన్నప్పుడు సిజేరియన్ చేయాల్సి వచ్చింది ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు, ఆ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయించుకున్న తర్వాత కూడా చేయించుకోమంటే చేయించుకోకపోవడం వల్లనో, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయిన తర్వాత కూడా డైట్, క్లెన్లీనెస్ అలాంటి హైజీనిక్ అనేది మెయింటైన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక కండిషన్స్ ఏంటంటే కొంతమందికి సిజేరియన్ చేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా మేము ఇక్కడ కట్ చేస్తాం అనమాట. ఇక్కడ కట్ చేసినప్పుడు ఏంటంటే ఈ కట్ చేసిన భాగంని కరెక్ట్గా సూచర్ చేసిన తర్వాత కనీసం ఒక 1.5 year to 2 years వరకు గ్యాప్ ఉండాలి. ఏజ్ గ్యాప్ అంటే ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి. ఒకవేళ అలాంటి గ్యాప్ లేకపోయినా వెంటనే ప్రెగ్నెన్సీ ఫామ్ అయిపోయినా లేదా ఇక్కడ ఉన్న భాగంలో సూచరింగ్ సరిగ్గా పడకపోయినా ఒక్కొక్కసారి ఇస్తమోసీల్ అనే కండిషన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నీరులాగా చేరుతుంది. ఈ భాగంలో నీరులాగా చేరినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఒకవేళ గర్భసంచిలో ఫామ్ అయిన తర్వాత ఇక్కడున్న నీరు వల్లనో లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్లనో కాంట్రాక్షన్స్ వల్ల గర్భసంచిలో ఉన్న ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ మనము స్కాన్ ద్వారా రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఆ స్కార్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకున్న తర్వాత దాన్ని ట్రీట్మెంట్ తీసుకున్నాక అంటే సర్జరీ చేసి ఆ క్లోజర్ చేయడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకో కండిషన్స్ ఏంటి అని అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే కొంతమందిలో హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ ద్వారా. వాళ్ళు డైట్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోరు, కొన్నిసార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా అలో చేసుకోరు. అలాంటి కండిషన్స్లో బాడీ అనేది ఏంటి అని అంటే హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలా హీల్ కాకముందే ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకొక కండిషన్ ఏంటంటే ఏజ్ గ్యాప్ అంటే ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి గ్యాప్ ఇవ్వకుండా సిజేరియన్ అయినా కానీ భయపడకుండా వాళ్ళు ప్రెగ్నెన్సీస్ రెస్పాన్సిబుల్గా తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి కండిషన్స్లో మనము ఇంకొంచెం జాగ్రత్తగా ఈ సూచరింగ్ అనేది గట్టిగా వేయడం వల్లనో తర్వాత మళ్ళీ దానికి మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లనో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొంతమంది కండిషన్స్లో ఏంటి అని అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఈ ట్యూబ్స్లలో ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మనం ఏదర్ ట్యూబ్స్ అనేది ఒక్క సైడ్ బాగుందా లేదా లేకపోతే 2 సైడ్ బాగాలేదు అని అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకో కండిషన్స్ ఏంటి అని అంటే ఈ సిజేరియన్ స్కార్ వల్ల అక్కడ ఎక్టోపిక్ అంటే మేము సిజేరియన్ స్కార్ ప్రెగ్నెన్సీస్ అని మనం వింటూ ఉంటాము. సిజేరియన్ స్కార్లలో ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో ఆ సిజేరియన్ స్కార్ దగ్గర రిపేర్ చేయడం వల్ల కొంచెం ప్రెగ్నెన్సీస్ అనేది డిలేడ్ అవుతుంది. సో అందుకనే యాక్చువల్గా ఏంటి అంటే ఒకవేళ సిజేరియన్ అయిన తర్వాత కూడా మంచి రెస్ట్, మంచిగా మెడిసిన్స్ అనేది వాడుకొని నెక్స్ట్ ప్లాన్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి కనీసం 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ గర్భసంచి అనేది హీల్ అవుతుంది. హీల్ అయిన తర్వాత లోపల ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఒకసారి స్కాన్ చేయించుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మాత్రం ఇబ్బంది అనేది ఉండదు. థ్యాంక్ యూ అండి.